మన ప్రభువును ప్రియరక్షకునకు యేసు క్రీస్తు ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన జీసస్ విత్ us యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రియ విశ్వాసులకి ప్రభువైన యేసు క్రీస్తు నామమున మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క 21 రోజుల ఉపవాస ప్రార్థనలో ప్రభు 2 దినములు తన శక్తివంతమైన సందేశాలను అందించి మిమ్మల్ని ఎంతగానో బలపరిచి ఉన్నాడని విశ్వాసంతో నమ్ముచున్నాం. ఎందుకంటే ఉపవాస కూడికలో అద్భుతంగా దేవుడు మన పక్షముగా న్యాయము చేసి మనల్ని విడిపించి విడుదల దయచేసే దేవుడుగా ఉంటుండగా ఈ 3వ రోజు కూడా దేవుడు మనతోటి మరి ఒక నూతనమైన సందేశాన్ని అందించాలని ఆశపడి ఉంటుండగా ఈ సమయంలో పరిశుద్ధ లేఖన గ్రంథము నుండి నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 10వ భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. చూడండి. 2వ అధ్యాయము 10వ భాగంలో నుంచి హోరోనీయుడైన సన్బల్లుటును అమోనీయుడైన టోబియా అను దాసుడును ఇశ్రాయేలులకు క్షేమము కలుగజేయు ఒకడు వచ్చినని విని బహుగా దుఃఖపడిరి. అంతట నేను యెరూషలేమునకు వచ్చి 3 దినములు అక్కడనే ఉంటిని. చూడండి, ఇశ్రాయేలులకు క్షేమము చదవబడిన లేఖన భాగాన్ని చక్కగా దేవుడు మనందరి వీటిలో వివరించలాగన చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, కరుణామయుడ, అయా ఈ యొక్క 21 రోజుల ఉపవాస కూడికలో 2 దినములనైనా ప్రభు మీకు మహిమకరముగా జరిగించారు. ఈ 3వ దిన కూడికను కూడా అయా కంప్లీట్ గా మీ స్వాధీనంలో ఉంచుకయ్యా. ఈ ప్రార్థనలో మీరు నుండి తండ్రి ప్రభు, అయా వాక్య ధ్యానములోనే ప్రభు ఇదిగో మీరే అయా నాతో మాతో మా అందరితో మాట్లాడి అయా మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి ధైర్యపరచమని అయా ఇదిగో తండ్రి నీ దాసుని మరుగు చేసి మీ ఆత్మ ద్వారా నేను ప్రభు నడిపించమని సమస్తము అయా నన్ను నీ చేతుకులుగా అప్పగిస్తూ యేసయ్య పరిశుద్ధమైన ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియులారా, చదవబడిన లేఖన భాగములో నుంచి నెహెమ్యా గ్రంథములో నుంచి 2వ అధ్యాయం 10వ మనం ధ్యానం చేశాం. ఇక్కడ నెహెమ్యా యొక్క ప్రార్థన మనం వింటూ ఉన్నాం. ఎందుకంటే నెహెమ్యా గొప్ప ప్రార్థనా పరుడు, భారము కలిగిన వ్యక్తి. నెహెమ్యా యెరూషలేము పట్టణం బట్టి, యెరూషలేము గుమ్మములను బట్టి ఆయన ఎంతగానో దుఃఖముతో ప్రార్థించిన వాడుగా ఉన్నాడు. ఎలాగంటే యెరూషలేము ప్రాకారములు కూలిపోయినాయని, యెరూషలేము గుమ్మములు కాల్చబడినాయని తెలిసినప్పుడు ఆ యెరూషలేము పట్టణములో ఉండి ఆయన ఎంతగానో ప్రార్థించిన వాడుగా గొప్ప ప్రార్థనా పరుడుగా ఉన్నాడండి. నిజంగా ఈనాడు సంఘ ప్రాకారములను అపవాది కూల్చుతూ ఉన్నాడు. కుటుంబ ప్రాకారాలని అపవాది కూల్చుతూ ఉన్నాడు. ఈ రోజున యవ్వన బిడ్డలని కుటుంబాల్లో క్షేమాభివృద్ధిలో ఎదగనీయకుండా యవ్వన బిడ్డల యొక్క వారి యొక్క ఆధ్యాత్మిక జీవితాలని కూల్చుతూ ఉన్నాడు. అందును బట్టి ఈ రోజు కూడా నెహెమ్యా వల్లే మనము కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఇక్కడ మనము గమనించినట్లయితే నెహెమ్యా ఇశ్రాయేలు ప్రజలకి క్షేమము కలిగించేవాడు ఒకడు వచ్చినని వీరు సన్బల్లుటు ఎవరట? హోరోనీయుడైన సన్బల్లుటును అమోనుడైన టోబియా అను దాసుడును ఇశ్రాయేలులకు క్షేమము కలుగజేయువాడు ఒకడు వచ్చినని చూచి బహుగా విని దుఃఖపడిరి అట. చూడండి, ఈ రోజున మనకి క్షేమము కలుగుట చూచి మనకు క్షేమము కలిగించేవారు, మన పక్షముగా ప్రార్థన విజ్ఞాపన చేసేవారు ఒకరు ఉన్నారని చూచి అపవాది ద్వేషముతోటి అసూయతోటి ఏడ్చే సన్బల్లుటు ఆత్మ, టోబియా ఆత్మలో ఈనాడు సంఘాల్లో, కుటుంబాల్లో, గ్రామంలో ఉన్నాయి. కనుక వీటి నుంచి మనము విడుదల పొందుకోవాలంటే, వీటిని ఎదుర్కొని జయించాలి అంటే నెహెమ్యా లాంటి ప్రార్థన చేయాలి. నెహెమ్యా భారము కలిగి, ఎందుకంటే అయ్యో నా ప్రభు పట్టణము వాటి యొక్క ప్రాకారములు కూల్చబడినాయి, అయ్యో నా ప్రభు యొక్క పట్టణం యొక్క గుమ్మములు కాల్చబడినాయి అని దుఃఖముతో ఏడ్చి కన్నీటితో ఉపవాస ప్రార్థన చేశాడండి. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజల క్షేమమును బట్టి నీవు కూడా ఈనాటి సార్వత్రిక సంఘము యొక్క ప్రాకారములు కూల్చబడినాయి, సార్వత్రిక సంఘము యొక్క గుమ్మలు కాల్చబడుతున్నాయి. కనుక వీటిని బట్టి నీలో దుఃఖము లేదా? వీటిని బట్టి నీలో వేదన లేదా? వీటిని బట్టి నీలో బాధ లేదా? వీటిని బట్టి నీలో భారం లేదా
అందుకనే ఈరోజు నీవు కూడా ఉపవాసములో ఉండి ప్రార్థన చేయాలా. నెహెమ్యా చేసిందల్లా ప్రార్థన చేశాడు. ఉపవాసములో ఉండి ఆయన ప్రార్థన చేస్తూ ఉంటేనట ఏం జరిగిందట చూడండి. ఆ యొక్క మరి అసూయ పరులైన సన్బల్లుటు మరి టోబియా ఆత్మలను ఎదిరించే శక్తి దేవుడు వారికి అనుగ్రహించి జయమును అనుగ్రహించాడండి. తిరిగి మరి యెరూషలేము పట్టణ ప్రాకారంలో కట్టబడని కృప చూపించాడు. కారణము ఉపవాస ప్రార్థన. ఈరోజు నీ జీవితంలో ఏ ప్రాకారములు అయితే కూలిపోయినాయో, నీ సంఘములో ఏ ప్రాకారములు అయితే కూలిపోయినాయో, మరి నీ గృహములో ఏ ప్రాకారములు అయితే కూలిపోయినాయో, మరి నీ ఉపవాస ప్రార్థన ద్వారా తిరిగి ఆ ప్రాకారములు కట్టబడడానికి దేవుడు ఈ యొక్క ఉపవాస ప్రార్థనని ఒక ఆయుధముగా ఇచ్చింటుండగా, ఈ ప్రార్థనలో నీవు బలం పొందుకోవాలని, ఈ ఉపవాస ప్రార్థనలో శక్తితో నింపబడుతూ ముందున్న దినాలలో మరి ఇంకా శక్తివంతమైన ఉపవాస ప్రార్థన జరిగించి దేవుడి ద్వారా అద్భుతకరమైన మేలులని మరి జయమును పొందుకునడానికి ఇంకా ప్రభువుకు అత్యంత సమీపముగా చేరి నెహెమ్యా లాంటి ప్రార్థన చేసి మనము కూడా ఆత్మీయతలో బలపరచబడి అపవాది నుంచి విడుదల పొందుకునే వారముగా ఉండాలని ప్రభునామాన్ని బట్టి మనం చేస్తున్నాడు. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, కరుణామయుడా, మీ ఘనమైన పాదములకు స్తోత్రం, వందనాలు తండ్రి. అయా ఈ యొక్క 21 రోజుల ఉపవాస ప్రార్థనలో 3వ దినమునైనా ప్రభువ నెహెమ్యా ప్రార్థన అయా దాని ద్వారా పొందుకున్న విడుదలను మాకు నేను ప్రభువ తెలియపరిచావు. ఈనాడు నేను ప్రభువ ఇదిగో ఎంతమంది అయితే నేను ప్రభువ ఈ యూట్యూబ్ లో ప్రభువ ఈ ఉపవాస ప్రార్థనని అయా ఫాలో అవుతున్నారో అయా వారి జీవితాల్లో కూడా అద్భుతముగా వారి ప్రాకారములు కూల్చబడిన ప్రాకారంలో కట్టబడుటకు అయా నెహెమ్యా ప్రార్థన లాంటి ప్రార్థన చేసిన ప్రభువ ఇదిగో తండ్రి వారిని ప్రభువ అపవాదిని శత్రువుని ఎదిరించి జయం పొందుకునే కృప దయచేయమని అయా ఇదిగో తండ్రి మమ్మల్ని మా సంఘాలని బలపరచమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.